జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామంలో పెండింగ్ లో ఉన్న కెనాల్ పనులను గురువారం మండల నాయకులతో కలిసి పరిశీలించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గతంలోని కేసీఆర్ ప్రభుత్వం కెనాల్ పనులను 99% పూర్తి చేస్తే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1% పనులను కూడా చేయడం లేదని మండిపడ్డారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి రైతుల పొలాలను ఎండబెడుతుందన్నారు. ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మించి కెనాల్ ను పూర్తి చేస్తే మునిగడప చెరువులకు నీళ్లు వచ్చి నిండుతుందన్నారు. మునిగడప చెరువు నింపితే గొల్లపల్లి, మందాపూర్, తౌలాపూర్, బస్వాపూర్, తిమ్మాపూర్, చాట్లపల్లి, వట్టిపల్లి 10 నుండి 15 గ్రామాల చెరువులను నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ అలైటి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీలపురం జిల్లా మాజీ అధ్యక్షులు కిరణ్ గౌడ్, ఇటిక్యాల సర్పంచ్ శేఖర్, జగదేవ్పూర్ ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, పీర్లాపల్లి నుండి మాజీ సర్పంచ్ యాదవ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్, మోహన్ రెడ్డి, బాలరెడ్డి, రాములు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. కలెక్టరేట్ నుండి రాజ్ భవన్ కి పాదయాత్ర పెట్టుకుంటూ ఏమని కేసీఆర్ మీద ఏదో పనికిరాని మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను నర్సారెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ధర్నా చేయాల్సి వస్తే, పాదయాత్ర చేయాల్సి వస్తే మీరు ఎక్కడి నుండి కలెక్టరేట్ నుంచి గాంధీ భవన్ చేయండి, లేకపోతే కలెక్టరేట్ నుంచి సెక్రటరియట్ చేయండి. చేస్తే ఇక్కడ 180 కోట్ల రూపాయలు గతంలో కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. ఈ పెండింగ్ కెనాల్స్ డబ్బులన్నీ కూడా శాంక్షన్ చేశారు. మరి ఈ పెండింగ్ కెనాల్స్ కంప్లీట్ కావాలి. 180 కోట్ల రూపాయలు రిటర్న్ మళ్ళీ శాంక్షన్ వచ్చి పెండింగ్ వర్కులు కంప్లీట్ కావాలి. అదే కాకుండా గజ్వేల్ నియోజకవర్గంలో ఒక 10,000 మంది రైతులకు రైతు రుణమాఫీ కాలే. రుణమాఫీ కానటువంటి రైతుల కోసం కలిసి పనిచేస్తాం. మీరు రండి, మీతో నేను కూడా వస్తా, మీతో నేను కూడా వస్తాను. మా బీఆర్ఎస్ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరం కలిసి కలెక్టరేట్ నుండి సెక్రటరియట్ రేవంత్ రెడ్డి దాకా పాదయాత్ర పెట్టుకుందాం. రేవంత్ రెడ్డి కనువిప్పు కలిగించేసి మన 180 కోట్ల రూపాయలు వచ్చే విధంగా, 10,000 మంది రైతులకి రైతు రుణమాఫీ జరిగే విధంగా, అదే కాకుండా ఈ ప్రాంతంలో పెండింగ్లో ఉన్నటువంటి చాలా ఫంక్షనాలు ఉన్నాయి, చాలా వర్కులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేస్తూ మిగిలిపోయిన వర్కులను కూడా క్యాన్సిల్ చేసిండ్రు. వాటిని అన్నింటినీ పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికోసం పాదయాత్ర చేద్దాం. నర్సారెడ్డి, మీరు ఎప్పుడంటే అప్పుడు మేము రావడానికి రెడీ ఉన్నాం. మరి మీ రేవంత్ రెడ్డి మీదికి యుద్ధానికి పోదాం. ప్రభుత్వం మీది, పనిచేయాల్సింది మీరు. ఇలా పనిచేయాల్సినటువంటి మీరు పనిలేని మనిషి మంగలి పిల్లి తల కొరికినట్టు మరి మీరు ఇవాళ వచ్చి కేసీఆర్ మీద మాట్లాడుతుండ్రు. కేసీఆర్ అంటోడు గజ్వేల్ నియోజకవర్గానికి 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిండు. ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేసిండు, ఒక కొండపోశమ్మ సాగర్ నిర్మాణం చేసిండు, ఒక ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చేసిండు, హార్టికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం అయింది, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ నిర్మాణం అయింది. గజ్వేల్ అన్ని గ్రామాలకు కూడా డబుల్ రోడ్లు వేయడం జరిగింది. దాదాపుగా గజ్వేల్ నియోజకవర్గంలో 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా కొండపోశమ్మ సాగర్ నుండి హల్దీ రివర్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ వరకు నీళ్లు పంపిస్తున్నాం. అదేవిధంగా కొండపోశమ్మ సాగర్ నుండి దాదాపుగా 10 నుంచి 15 గ్రామాలకు మెగా కృష్ణారెడ్డి గారు వదిలిపెట్టిపోయారు. దాన్ని మరి వెంటనే కంప్లీట్ చేయాలని ఈఎన్సీ హరిరామ్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ గారికి చెప్పడం జరిగింది. ఈతో కూడా మాట్లాడినాం. ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా, ఎన్నిసార్లు మనల్ని కలిసినా కూడా స్పందన కరువైపోయింది. అంటే ఈ ప్రభుత్వంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ఇరిగేషన్ 100 కిలోమీటర్లు వాళ్ళందరితోని అతి త్వరలో కలెక్టరేట్ నుండి సెక్రటరియట్కి పాదయాత్ర పెట్టి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉండే అధికార పార్టీని రేవంత్ రెడ్డి గారిని కదిలిస్తాం. దాంతోపాటు ఇంకోటి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.